హాయ్ గైస్, ఇక్కడైతే మేము తిరుపతి వ్లాగ్ చేస్తున్నాను. మేము తిరుపతి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3కి లేచి 4 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. వెళ్తూ ఉన్నాం. 5:45కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. తిరుపతి వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ కార్ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. సో మా పిల్లలకి గుండ్లు చేయించాలన్నమాట. కేశఖండనశాలలో ఇద్దరికి గుళ్ళు అయితే చేయించేసాం. అక్కడికి మొక్కుకున్నాం. 2 టైమ్స్ అయింది, 3rd టైం అనమాట. సో పిల్లల్ని తీసుకొచ్చేసి ఆ మొక్కు తీర్చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా హన్షి అయితే గొండు స్టార్ట్ అయిపోయింది. హన్షికి అసలు భయపడకుండా నీట్గా కూర్చుని అతను ఎలా చెప్తే అట్లా వింటూ చేయించేసుకుంది. ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ ఏడవలేదు. అతను కూడా చాలా కేర్ఫుల్గా చేశారనమాట. ఇక్కడ హన్షి గుండె అయితే అయిపోయింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సుహాన్ష్కి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది. అమ్మాయిలకి వేరే చోట, అబ్బాయిలకి వేరే చోట కదా. సో మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి వాడికి అయిపోయింది. ఇద్దరు జుట్టు ఏమైందిరా అంటే గోవిందాకి ఇచ్చామని చెప్తున్నారు. సో ఇక్కడ నామాలు కూడా పెట్టించుకున్నారనమాట పిల్లలు. సో ఇప్పుడు మనం గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంత బాగుందో అసలు. ఇదివరకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మేము 1 ఇయర్ బ్యాక్కి వెళ్ళాము. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. మేము కోకోనట్స్ బయట తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయలు తీసుకుని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. చిన్న చిన్న బొమ్మల షాప్స్ కూడా ఉన్నాయి బయట. ఇక్కడ ఎలిఫెంట్ చూడండి, అందరూ ఆ ఎలిఫెంట్ దగ్గర ఉంటే తొండంతో మనల్ని ఆశీర్వదిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఫోన్ అయితే ఇక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళాము. ఫోన్ అలౌ చేయరు కదా. సో నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఫోన్ కలెక్ట్ చేసుకుని బయట అయితే కవర్ చేశాను కొన్ని. సో ఇక్కడ వచ్చేసి అగరబత్తి అంటే స్వామివారి పువ్వులు అలంకరించిన తర్వాత తీసేస్తారు కదా, వాటితో ఇవన్నీ చేశారనమాట. అగరొత్తులు అండ్ ధూపం వెలిగించుకునేవి. ఇక్కడైతే ముగ్గులు వేసుకోవడానికి వెరైటీగా జల్లెళ్ళు, ముగ్గు గొట్టాలు అవన్నీ ఉన్నాయి. అవి తీసుకున్నాం మేము. షాప్స్ చాలా, క్యాప్స్ కూడా గుండ్లు కదా, 2 క్యాప్స్ తీసుకున్నారు పిల్లలు. ఇవన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమేం తీసుకోలేదు కానీ జస్ట్ అలా చూసాము. పిల్లలతో కదా, లోపలికి వెళ్ళామంటే ఇన్ కేస్ బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. పిల్లలు అవి ఇవి అని చెప్పి అన్నీ లాగేస్తారు కదా. సో కొన్ని క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసాను. ఏయో 2-3 బొమ్మలు అయితే కొనిపించుకున్నారు మా వాళ్ళు. ఊరికే అయితే రారు కదా. ఇక్కడ గోశాలండి. ఇక్కడ 150 రూపీస్ పే చేస్తే మనకి గోవులకి మేత అనేది ఇస్తున్నారు గిన్నెలో. అది మనం తీసుకెళ్ళి గోవులకి పెట్టడమే. చూడండి అది లోపల ఎలా తింటున్నాయో, దాంట్లో వేసేయడమే అనమాట. మేము అది కూడా చేసాము. ఒక రౌండ్ వేసి అన్నిటికి మేత అయితే మా అత్తయ్య గారు తినిపించారనమాట. చూడండి ఎలా తింటున్నాయో. అదిగో అక్కడ మా అత్తయ్య గారు వేస్తున్నారు. మొత్తం రౌండ్గా తిరుగుతూ ఒక గిన్నెలో ఇస్తారు అవి. మనం మొత్తం రౌండ్గా తిరిగి వస్తూ అక్కడ ఎన్నైతే ఆవులు ఉన్నాయో అవన్నిటికి ఇచ్చేస్తాం. ఇక్కడ దారిలో కుంకుళ్ళమ్మ వారు ఉన్నారు. ఆ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. కుంకుళ్ళమ్మ రేణుకాదేవి అమ్మవారంట. చాలా బాగా దర్శనమైంది. అంతే అండి. ఈ తిరుపతి మినీ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.